ఫస్ట్ ఒమేగాలో ఈ క్యాన్సర్ లంగ్స్కి వచ్చిందని చెప్పారండి. అమ్మాయికి ఆక్సిజన్ అందలేదు. నేనేం చెప్పానంటే డాక్టర్ గారికి, ఎలాగైనా తగ్గించండి, ఖర్చైనా పర్వాలేదు, పిల్లని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తే చాలు అని అన్నాను. చాలా టెస్టులు చేశారు, అంతా చేశారు. ఇంకా రోజు రోజు ఏమంటుందా అంటే వాళ్ళు తగ్గిద్ది అంటారు, ఇంకా సేపటికి ఏంటంటే లాభం లేదంటారు. ఇంకా లాభం లేదు అన్న తర్వాత మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. ఇంక నేను వెంటనే వచ్చేసి ఇంకా ఎమ్మటనే ఇక్కడికి ఫోన్ చేశాను. అయితే ఏ మందు వేస్తే మా అమ్మాయి త్వరగా క్యూర్ అయిద్దో అది చేస్తాను అని చెప్పాను. కానీ ఈ మెడిసిన్ అయితే నేను రోజు వేస్తాను. 5 days వేసాను. వేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన 2-3 రోజులకి ఆక్సిజన్ నుంచి తీసేశారు. ఎమ్మటనే తీసేశారు. ఇంకా తర్వాత అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. అయితే నాకు వాళ్ళు ఇచ్చే 2 బాటిల్స్ ఇచ్చారు కదా, అందులో నుంచి ఒక బాటిల్ పేరు చెప్పారు. అది ఒక 30 చుక్కలు వేయండి, మీరు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసి తాపించండి, 5 days చూడండి, ఎక్కువ టైం తీసుకోవద్దు, మీరు 5 days చూడండి అన్నారు. అంటే నేను ఎమ్మటనే వేసానండి, చుక్కలు పాలల్లో వేసి కలిపిచ్చాను. ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే మామూలుగా జనరల్గా నేను ఎక్కడైతే చూపించుకుంటా ఆయన కాడికి తీసుకెళ్ళాను. తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన 2-3 రోజులకి ఆక్సిజన్ మంచి తీసేశారు. ఇక్కడ 30 లీటర్ల మీద ఉన్న ఆక్సిజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులకే పగులు మొత్తం ఆపిచ్చేశారు డాక్టర్ గారు. ఇంకా తర్వాత అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఈ మెడిసిన్ వాడండి, ఇంటికి వచ్చిన తర్వాత మన డైట్ జాగ్రత్తగా వాడండి అన్నారు. 2 రోజుల్లో అవి పెట్టిన తర్వాత అమ్మాయి తింటుంది. 2 రోజుల్లోనే మళ్ళీ కాస్త కూర్చోవడం, నడవడం బాగానే ఉంది. ఇంటికి వచ్చిన 10 రోజుల్లో ఇంకా బాగా రికవరీ అయింది. అందుకని ఇక్కడికి ఒకసారి డాక్టర్ గారికి చూపించి మెడిసిన్ తీసుకొని వెళ్దామని ఈరోజు నేను వచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు సంతోషమేనా? హ్యాపీనేనండి, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే, సో మరి ముందుతో కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఈ చాలా నయం. అసలు ఎంత గందరగోళం అంటే మన అమ్మాయిని మనం తీసుకెళ్ళి మనం తెస్తామా తేలేమనే ఒక నరకం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ మెడిసిన్ వాడినాక బాగానే ఉంది.